గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ శ్లోకం తెలియని వారు ఉండరు. కానీ ఈ శ్లోకం ఎలా వచ్చింది, ఎవరు ముందుగా చదివారు, ఎలా వాడుకలోకి వచ్చింది, దీని వెనకాల ఉన్న పురాణ గాథ చాలామందికి తెలియదు. ఆ కథ ఏంటో మనం తెలుసుకుందాం. పూర్వం ఒక ఆశ్రమంలో సమర్థుడైన గురువు ఉండేవాడు. ఆయన సర్వశాస్త్రాలలో పాండిత్యం సంపాదించి ఎందరో శిష్యులను పండితులుగా తీర్చిదిద్దాడు. అదే క్రమంలో చదువు అయిపోగానే శిష్యులు తమ తమ ఊళ్ళకు వెళ్ళే సమయం ఆసన్నమైంది. 2 రోజుల్లో శిష్యులకు ఆశీస్సులు అందించి వారికి వీడ్కోలు పలికే సభ. ఆ సమయంలోనే గురువుగారికి ఎంతో అవసరమై పని మీద పక్క గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. ఆశ్రమం బాధ్యత శిష్యులలో ఒకరైన కౌత్సుడికి అప్పగించి, నేను వచ్చే వరకు ఆశ్రమ బాధ్యత చూసుకోవాలని ఆజ్ఞాపించి పయనమయ్యాడు. కౌత్సుడు గురువుగారి దగ్గర శిష్యరికం చేసి ఎన్నో శాస్త్రాలను అభ్యసించి ప్రత్యేకంగా జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట అనిపించుకున్నాడు. 2 రోజులు కాగానే విపరీతమైన వర్షం కారణంగా గురువుగారి రాక ఆలస్యమైంది. దారిలో ఏరు పొంగి రాలేని పరిస్థితి ఏర్పడింది. గురువుగారు లేని సమయంలో ఆశ్రమంలో కౌత్సుడు గురువుగారు ఆశ్రమంలో కార్యక్రమాలు ఏ విధంగా జరిగేవో అలాగే ఏ లోటు రాకుండా నిర్వహించాడు. తన తోటి విద్యార్థులతో, ఆశ్రమ సిబ్బందితో సమర్థుడైన గురువుకు సమర్థుడైన శిష్యుడు అనిపించుకున్నాడు. వాతావరణ పరిస్థితులు అనుకూలించగానే గురువుగారు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. కౌత్సుని నిబద్ధతతో కూడిన బాధ్యతను చూసి సంతోషించాడు. శిష్యులకు వీడుకోలు సభ ప్రారంభమైంది. తమ తమ పిల్లలను తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు ఆశ్రమానికి వచ్చారు. శిష్యులు ఒక్కరొక్కరుగా ప్రసంగించి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి ఆనంద బాష్పాలతో ఇంటికి పయనమయ్యారు. కౌత్సుడు మాత్రం సభలో ప్రసంగించకుండానే గంభీరంగా మౌనంగా ఉన్నాడు. కౌత్సుని తల్లిదండ్రులు వచ్చి తీసుకెళుదామనుకుంటే కౌత్సుడు బోరునా విలపిస్తూ, ఆచార్య, మీరు పొరుగురు వెళ్ళినప్పుడు మీ యొక్క జాతక పరిశీలన చేశాను. కార్తీక మాసం నుంచి మరో 15 రోజులలో మీకు దారుణమైన కుష్ఠవ్యాధి రాబోతుంది. నాకు చదువు చెప్పి నాకు జీవితాన్ని ఇచ్చిన మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో విడిచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మీకు వ్యాధి నయమైన తర్వాత నేను వెళతాను. అప్పటి వరకు మీ సేవ చేస్తాను అన్నాడు. మీకు అలా అవుతుందని సర్వశాస్త్ర పారంగతులైన మీకు తెలియనిది కాదు. మీరు మాకు ముందే ఆజ్ఞాపిస్తే మంత్రోపాసన మేమంతా కలిసి చేసి మీకు వ్యాధి రాకుండా చూసేవాళ్ళం కదా. కౌత్సుని మాటలకు గురువుకు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం, ఆనంద బాష్పాలు ఒకేసారి కలిగాయి. ఇంతమంది శిష్యులు ఉన్నా ఏ ఒక్కరికి ఇలాంటి ఆలోచన రాలేదు. ఇతనికి నా మీద ఇంత గౌరవమా అనుకున్నాడు. కుష్ఠవ్యాధి అంటే మామూలు వ్యాధి కాదు. శిష్యులు అందరూ నీలాగా ఉండరు. సపర్యలు చేయడానికి ఇష్టపడరు. వారి తల్లిదండ్రులు వ్యతిరేకించవచ్చు. అందుకే ఆ వ్యాధి గురించి నేను ఎక్కడా చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు. కౌత్సుడు రాకపోవడంతో తన తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. కౌత్సుడు ఎంతో ఆలోచించి గురువుగారికి స్వస్థత చేకూరే మార్గం గురించి ఆలోచించసాగాడు. ఎన్నో గ్రంథాలను తిరిగేసి ఏ జన్మలో చేసిన పాపం గురువుగారిని వెంటాడుతోంది, దీనికి తరుణోపాయం ఆలోచించి పుణ్యం చేస్తే పాపం నశిస్తుంది. అదే కాశీలో గనుక ఏ పుణ్యం చేసినా రెట్టింపు పుణ్యం లభిస్తుంది అని గురువుగారిని తీసుకుని కాశీకి వెళ్ళాడు. కాశీలో గురువుగారి చేత పుణ్యం చేయిస్తూ పేద విద్యార్థులకు ఉచితంగా విద్య నేర్పించసాగాడు గురువుగారు. శివ అనుగ్రహం కోసం శివ పంచాక్షరి జపం చేస్తున్నారు. గురువుగారికి వ్యాధి చాలా ముదిరింది. కౌత్సుడు చేయించే ఏ పుణ్యకార్యం గురువుకు రుచించడం లేదు. మాటిమాటికి కౌత్సునిపై కోపగించుకొని చిరాకు పడుతుండేవాడు. వ్యాధి కారణంగా అవమానంతో పాటు శరీర బాధను భరించలేక అలా చేయసాగాడు గురువుగారు. కొంచెం వ్యాధి తగ్గిన వెంటనే నేను అనవసరంగా అన్నాను అని బాధపడేవాడు. కౌత్సుడు మాత్రం
గురువుకు ఏ లోటు రాకుండా సపర్యలు చేస్తూ గురువుగారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఆ పరిస్థితిని గమనించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహాగురుభక్తిపరుడైన కౌత్సుడిని పరీక్షించాలని అనుకున్నారు. త్రిమూర్తులు కాశీనగరానికి చేరుకొని ముందుగా బ్రహ్మ బ్రాహ్మణ వేషంలో వచ్చి, నాయన, కాశీకి వచ్చినప్పటి నుండి చూస్తున్నా నీవు గురువుకు చేసే సేవ. ఆయన నీ సేవను గుర్తించక అకారణంగా నిన్ను తిడుతున్నాడు. ఇది నీకు అవసరమా? నీవు వేరే గురువు దగ్గర నీ చదువు కొనసాగించు అన్నాడు. కౌత్సుడు బ్రహ్మను ఎగాదిగా చూసి, ఏంటయ్యా, ఇంత బాధపడుతున్న మా గురువును వదిలి వెళ్ళమంటావా? ఏం పెద్ద మనిషివయ్యా నీవు అన్నాడు. చేసేది ఏమి లేక బ్రహ్మ వెన్నుదిరిగాడు. మరో కొంతసేపటికి విష్ణువు మారువేషంలో వచ్చి, గురుసేవ చేయడం ధర్మం. నేను నిన్ను చాలా మెచ్చుకుంటున్నాను. అయితే చేసిన మేలు మరిచి గురువు నిన్ను విసుక్కుంటున్నాడు కదా, మరి నీవు చేసే సేవ బుడిదలో పోసిన పన్నీరే కదా అన్నాడు విష్ణు. కౌత్సుడు వినయంతో నమస్కరించి, స్వామి, మీరు చెప్పిన నీతులు చాలు. మా నాన్న నన్ను నా గురుసేవ చేసుకోనివ్వండి, వెళ్ళండి. విష్ణువు కూడా వెనుదిరిగాడు. తర్వాత మహేశ్వరుడు, కౌత్స, మానవ సేవయే మాధవ సేవ. కానీ ఇతనికి సేవ చేస్తూ చిత్కారాలను పొందుతూ సేవ చేయడం సరికాదు. తనకు వ్యాధి ఉంటే తను భోజనం మానేయవచ్చు, కానీ నీవు కూడా తినే వీలు లేకుండా భోజనాన్ని నేలపాలు చేశాడు. ఎన్ని రోజులు ఇలా నీవు పస్తులుంటావు? నీవు వెళ్తే గాని ఆయనకు నీ విలువ తెలీదు, వెళ్ళు అన్నాడు. కౌత్సుడు సాష్టాంగ నమస్కారం చేసి, మహానుభావ, తిండికి లేక బాధపడే నాకు జీవితాంతం తిండిని పొందగలిగే విద్యను నా గురువుగారు నాకు ఇచ్చారు. అదీకాక కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా విద్య నేర్పి భోజనాన్ని పెట్టాడు. అలాంటి నా గురువుగారి సేవలో నేను ఏమీ ఇబ్బంది పడడం లేదు. అయ్యా, నీకన్నా ముందు ఇద్దరు ఇలాగే వచ్చి నా గురుసేవకు భంగం కలిగించారు. మరెవరినీ ఇక్కడకు రానియకుండా మీరు ఇక్కడే కాపలా ఉండండి. కౌత్సుని మాటలతో మహేశ్వరుడు నివ్వెరపోయాడు. కొంతసేపటి తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ నిజ రూపాలతో వచ్చి, మేం ముగ్గురం సృష్టి స్థితి లయాలను చేసే త్రిమూర్తులం. మా పరీక్షలో నీవు నెగ్గావు. నీ గురుభక్తి అపారం. ఆనందంతో నీకు మోక్షాన్ని ప్రసాదించడానికి వచ్చాం అన్నారు. నా అదృష్టం కొద్దీ మోక్షం నా వద్దకే తరలి వచ్చింది కాబట్టి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులే మోక్షాన్ని ఇవ్వగలరు కాబట్టి, నాకు నా గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. కావున ఆ గురువే ఈ ముగ్గురిని సృష్టించిన బ్రహ్మస్వరూపం కూడా. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర, గురుసాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. నేనే మోక్షానికి అర్హుణ్ణి అని మీకు అనిపిస్తే, నాకు అర్హతను కలిగజేసిన మా గురువు ఏనాడో మోక్షానికి అర్హుడు కదా. ఆ కారణంగా నాకు గురువు మోక్షాన్ని ఎలాగూ ఇవ్వగలరు. అందుకని తాము దయతలిచి మోక్షాన్ని మా గురువుగారికి ఇవ్వండి అన్నాడు. కౌత్సుని గురుభక్తికి మెచ్చి, ఇంతటి గురుభక్తి ఉన్నందుకు కౌత్సునికి, ఇలా శిష్యుడిని తయారు చేసిన గురువుకి మోక్షాన్ని ప్రసాదించారు త్రిమూర్తులు. గురువు వల్లే మనం అన్నీ నేర్చుకుంటాం కాబట్టి గురువే త్రిమూర్తులతో సమానం అని ఈ శ్లోకాన్ని అప్పటి నుండి వాడుకలోకి వచ్చింది. ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా ఈ శ్లోకంతోనే గురువును ధ్యానించి పని ప్రారంభిస్తాం. శ్రీ గురుభ్యో నమః. గురుదేవో భవ.